హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సుధాకర్ ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటారు. కేదార్ తనపైన చూపించిన ప్రేమ, కేదార్ తనకి ఎంతలా హెల్ప్ చేసిన విషయాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ పాపం చాలా బాధపడుతూ ఇంకా తన డ్రాలో ఉన్న ఒక గోల్డ్ చైన్ని తీసి దానివైపే చూస్తూ, సుహాసిని, నేను నీకు చాలా అన్యాయం చేశాను, కానీ మనకి పుట్టిన బిడ్డ కేదార్కి కూడా నేను చాలా అన్యాయం చేస్తున్నాను, ఈ విషయంలో నన్ను క్షమించు అని చాలా బాధపడుతూ అది బెడ్పై పెట్టేసి అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. అప్పుడే కౌశికి అక్కడికి వెళ్ళి ఇంకా చైన్ తీసుకొని సుధాకర్ దగ్గరికి వస్తారు. బాబాయ్, ఇది మీరు కేదార్ కోసమే కొన్నారు కదా అని అడుగుతారు కౌశికి. అవునమ్మా అని అంటారు సుధాకర్. అయితే ఇది మీ చేత్తోనే కేదార్కి ఇవ్వండి బాబాయ్. ఇవ్వడం కూడా కాదు, మీ చేత్తోనే ఈ చైన్ని కేదార్కి వేయండి. తన నాన్న తనకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్గా కేదార్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అని అంటారు కౌశికి. ఇంకా సైలెంట్గా ఉంటారనమాట సుధాకర్. ఇదంతా దాత్రి వాళ్ళ నాన్న భరద్వాజ్ వినేస్తారు. అమ్మ కౌశికి, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అంటే సుధాకర్ బావగారి కన్న కొడుకేనా కేదార్ అని అడుగుతారు భరద్వాజ్. ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు. నాన్న ఏమైంది అని అడుగుతుంది నిషిక. ఏమవడం కాదమ్మా, కేదార్ సుధాకర్ బావగారి కన్న కొడుకే అని అంటారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు నిషిక వాళ్ళ అమ్మగారు. ఏం మాట్లాడడం కాదు, నేను నా చెవిలారా విన్నాను. ఇన్ని రోజులు కేదార్ ఈ ఇంటి వారసుడైనా మీరు ఎందుకు అలా చెప్పుకోలేదో తెలియదు, కానీ కేదార్ ఈ ఇంటి వారసుడే అనే విషయం నేను తెలుసుకున్నాను. కేదార్ బయటవాడు కాదు, కానే కాదు అని భరద్వాజ్ అంటారు. పాపం సుధాకర్ కౌశికి ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఏంటి వాళ్ళన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడవేంటి బావా? చెప్పు, వాళ్ళు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది వైజయంతి. వెంటనే కౌశికి పాపం కవర్ చేస్తూ, పిన్ని, ఇప్పుడు అవన్నీ ఎందుకు, పదండి వెళ్ళి శాంతి పూజ జరిపిద్దాం అని అంటుంది కౌశికి. అమ్మీ, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి నేను మాట్లాడాలి. చెప్పు బావా, చెప్పు, నిజంగా ఈ కేదార్ నీ కొడుకని నువ్వు చెప్పావా అని అడుగుతారు. ఇంకా సుధాకర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. నాన్న చెప్పండి, లేకపోతే ఈ శాంతి పూజ జరగనివ్వను, చెప్పండి నాన్న అని యువరాజ్ అనేసరికి, అవునరా, అవును, కేదార్ నా కొడుకు, కేదార్ నాకు దేవుడిచ్చిన కొడుకు. మీరు ఎంత స్వార్థంగా ఆలోచించినా కేదార్ నిస్వార్థంగా నా గురించి ఎన్ని చేశాడో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది కేదార్ కొడుకు కాకుండా ఎందుకు పోతాడు? మీరు ఎన్ని అనుకున్నా అనుకోకపోయినా, రక్త సంబంధం ఉన్నా లేకపోయినా కేదార్ నా కొడుకే అని చెప్పి అక్కడి నుండి పాపం సుధాకర్ వెళ్ళిపోతారు. ఇంకా జగదాత్రి అండ్ కేదార్ అయితే చాలా చాలా హ్యాపీ టీయర్స్ వస్తూ జగదాత్రి కేదార్ ఇద్దరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదంతా చూసిన నిషిక, వైజయంతి, యువరాజ్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇంకా అందరూ శాంతి పూజకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే, అత్తయ్య, మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది. ఎక్కడైతే మావయ్య గారికి ఆ కేదార్ దగ్గరైపోతాడేమోనని భయపడితే అదే జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామత్తయ్య అని అంటుంది నిషిక. అమ్మీ, నేను ఏదో అనుకున్నాను, కానీ మెల్లగా ఇంట్లో చేరి విషం పాకినట్టు మా బావ ఒంటికంతా విషం పట్టించి ఇప్పుడు ఆస్తంతా వాడు వారసుడు అవ్వాలని చూస్తున్నాడు కేదారు. అలా జరగకూడదు అని అంటారు వైజయంతి. అమ్మా, ముందు శాంతి పూజ అవ్వని, దాని తర్వాత ఎవరికి ఎలా ఎప్పుడు దెబ్బ కొట్టాలో నేను చెప్తా అని చెప్పి యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా కౌశికి వాళ్ళ బాబుకి శాంతి పూజ అయితే కంప్లీట్ అవుతుంది. యువరాజ్ పక్కనే కేదార్ కూడా కూర్చొని ఇంకా శాంతి పూజలో పాల్గొంటూ ఉంటాడు. యువరాజ్ కేదార్ని చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇంకా అలా ఫస్ట్ అయితే పెద్ద మేనమామగా కేదార్ ఒళ్ళో బాబుని కూర్చోబెట్టాలి అని చెప్పేసరికి ఫస్ట్ కేదారే పూజ అయిపోయిన తర్వాత బాబుని ఎత్తుకుంటారు. తర్వాత యువరాజ్కి ఇస్తారు. రే, నా ఐడెంటిటీని నువ్వు ఇలాగే లాక్కుంటావురా, నీ పని చెప్తా అని చెప్పి ఇంకా శాంతి పూజ అయిపోయిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా మీనన్, తాయారు మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు మీనన్, ఆ జేడీ గురించి మనం ఆలోచించడానికి కాస్త సమయం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పోలీసులు కదా, కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళ వివరాలు తెలుసుకోవాలంటే మనం చాలా మెట్లెక్కాలి. ముందు ఆ జగదాత్రి కుటుంబాన్ని నలిపేయాలి అని అంటుంది తాయారు. అక్క,
ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు అని అంటాడు అభి. రేయ్, అసలు నా పెనివిటిపై ఆ జగదాత్రి కేసు పెట్టకపోతే జైలుకే వెళ్ళేవాడు కాదు, అలా చచ్చిపోయేవాడే కాదు. కాబట్టే ముందు దానిపై నా ఫోకస్ పెడతా అని అంటుంది తాయారు. తాయారు, నేనున్నాను కదా, ఆ జగదాత్రి వాళ్ళ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు, కాబట్టి నేను ఏదో ఒక ప్లాన్ చెప్తానులే అని ఇంకా మీననైతే ఆలోచిస్తూ ఉంటాడు. లేదు, ఒక్క దెబ్బతో చంపేస్తే ప్రాణం పోతుంది, కానీ అలా జరగకూడదు. జీవితాంతం అది కుళ్ళి కుళ్ళి వాళ్ళ ఫ్యామిలీ అంతా కుళ్ళి కుళ్ళి ఏడవాలా. అలా జరగాలంటే ఏం చేయాలి అని అంటుంది తాయారు. రీసెంట్గా ఆ కౌశికికి ఒక బాబు పుట్టాడని తెలిసింది. జగదాత్రి కేదార్లు ఆ బాబే ప్రాణంగా ఉన్నారు కాబట్టి అని ఇంకా మీనన్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా యువరాజ్ అయితే ఇంకా మీనన్కి కాల్ చేసి మీనన్ని పిలిపిస్తాడు. ఏంటి ప్రిన్స్, ఏం కావాలి? ఎప్పుడు నువ్వు నన్ను డబ్బుల కోసం అడుగుతావు, ఈసారి డైరెక్ట్గా కలవాలన్నావు అని అంటాడు మీనన్. బాయ్, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి బాయ్ అని అంటారు. హెల్పా, చెప్పు అని అడుగుతాడు మీనన్. బాయ్, ఆ కేదార్ నా జీవితంలో ఒక రాక్షసుల్లా తయారయ్యాడు. నాకంటూ ఒక ఐడెంటిటీ లేకుండా మా నాన్నకు కూడా దగ్గరైపోయి నన్నందరూ పక్కన పెట్టేసేలా చేశాడు. ఇలా చూస్తూ ఉంటే ఆస్తి కూడా కొట్టేస్తాడు అనిపిస్తుంది. కాబట్టి వాడు జీవితాంతం ఏడవాలి అన్నా, వాడు కాకుండా కౌశికి మా అక్క కొడుకు కూడా దూరం అయిపోవాలి అన్నా, ఆస్తికి నేను ఒక్కడనే వారసుడు అవ్వాలన్నా నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి బాయ్. ఇంకొక 2-3 రోజుల్లో మా అక్క బాబుకి గ్రాండ్గా బారసాల ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఆ బాబుని దూరంగా తీసుకువెళ్ళిపోతే మా అక్క వారసుడు లేకుండా పోతుంది. అప్పుడు ఆస్తికి వారసుని నేనే అవుతాను అని అంటాడు యువరాజ్. ఈ ఐడియా ఏదో బాగుందే. ఇటువైపు తాయారు పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఈ యువరాజ్ వచ్చి నాకే సలహా ఇచ్చాడు. ప్రిన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా జగదాత్రి ఫ్యామిలీని దెబ్బతీయాలా అనుకున్నాను, నువ్వు నాకు ఐడియా ఇచ్చావు. అయితే గుర్తు పెట్టుకో, బారసాల ఫంక్షన్లో ఈ మీనన్ వేసే ప్లాన్కి ఎవరైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఆ బాబుని దూరంగా తీసుకువెళ్ళిపోవాలి, అంతే కదా? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు ప్రిన్స్, వెళ్ళు అని అంటాడు మీనన్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. జగదాత్రి, జేడి, నేనే మినిస్టర్ని చంపా, కానీ ఆ విషయం ఆ తాయారుకు తెలీదు. ఒక్కసారి తెలిస్తే ఈ భూమిపై నా వెంట్రుక కూడా మిగల్చకుండా నన్ను చంపేస్తుంది. కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలంటే ఆ తాయారు చెప్పినట్టు నేను నీ ఫ్యామిలీతో ఆడుకోవాలి. అప్పుడే నన్ను నేను కాపాడుకోగలను. ఇంక నీ పని అయిపోయింది జగదాత్రి, జీవితాంతం కుమిలిపోవడానికి రెడీగా ఉండు అని మీనన్ క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా కౌశికి బాబు వాళ్ళ బారసాల ఫంక్షన్ డే అయితే వచ్చేస్తుంది. ఇంట్లో అందరూ హడావిడి చేస్తూ పువ్వులతో డెకరేట్ చేస్తూ ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా కౌశికి దగ్గరికి జగదాత్రి వస్తుంది. వదినా, మీరు హ్యాపీగా ఉన్నారా అని అడుగుతుంది పాపం జగదాత్రి. అదేంటి జగదాత్రి, అలా అడుగుతున్నావేంటి? వీడు ఎప్పుడైతే భూమిపైకి వచ్చాడో అప్పటి నుండి చాలా సంతోషంగా ఉన్నాను అని అంటారు కౌశికి. కానీ వదినా, బారసాలలో బాబుకి అమ్మతో పాటు నాన్న కూడా కలిసే ఉయ్యాలలో వేయాలి అంటారు అని అంటుంది జగదాత్రి. ఇంకా జగదాత్రి వైపు చూస్తూ ఉంటారు కౌశికి. వదినా, జరిగిపోయిందేదో జరిగిపోయింది, మనం దేన్ని తిరిగి మార్చలేం కదా వదినా. కానీ ఈ బాబుకి జరగాల్సిన అన్నివి జరిగితేనే బాగుంటుంది కదా. అన్నయ్యకి నేను ఫోన్ చేసి పిలిపించమంటావా అని అడుగుతారు. దాత్రి, కొన్ని విషయాల్లో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేను దాత్రి అని అంటారు పాపం కౌశికి. కానీ అమ్మ, వీడికి వాళ్ళ నాన్న చెయ్యి కూడా పడితేనే బాగుంటుంది, అందుకే అల్లుడి గారికి నేను కాల్ చేశానమ్మా కౌశికి అని అంటారు సుధాకర్. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది కౌశికి. అవును బావా, ఆన్ ది వే, వచ్చేస్తున్నారక్క అని అంటాడు కేదార్. ఇంకా వాళ్ళందరి వైపు పాపం చూస్తూ ఉంటుంది కౌశికి. వదినా, ఏంట కళ్ళలో కన్నీళ్ళు, ముందు తుడుచుకోండి, బాబు బారసాల గ్రాండ్గా జరగాలి అని చెప్పి ఇంక పాపం జగదాత్రి అండ్ కేదార్ అందరూ ఇంకా హడావిడి చేస్తూ ఉంటారు. అప్పుడే కేదార్ ఇంకా మిర్రర్లో వాళ్ళ నాన్న తన గిఫ్ట్గా ఇచ్చిన చైన్ చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. ఏంటి సార్, ఫస్ట్ టైం మావయ్య గారు గిఫ్ట్ ఇచ్చారని మురిసిపోతున్నారా అని అడుగుతుంది జగదాత్రి. అవును దాత్రి, నాకు ఈ చైన్ చూస్తుంటే నాన్న నన్ను కొడుగ్గా ఒప్పుకున్న విషయమే గుర్తొస్తుంది, నాకు చాలా సంతోషంగా ఉంది దాత్రి అని అంటారు కేదార్. చాలు సంతోషాన్ని అలాగే ఆపుకో,
ఎందుకంటే ఇంకా నువ్వు చూడాల్సిన సంతోషమైన మూమెంట్స్ చాలా ఉంటాయి. ఇక నీ లైఫ్లో ఎలాంటి బాధ ఉండదు కేదార్ అని పాపం జగదాత్రి చెప్తూ ఉంటుంది. సరే, అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు, పద వెళ్దామని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ కిందకి వస్తారు. నిషిక అండ్ వైజయంతి యువరాజ్ వీళ్ళు మాత్రం చూస్తూ ఉంటారు. రే అబ్బోడా, ఏదో ప్లాను అని చెప్పావు, ఏం చేస్తున్నావురా అని అడుగుతారు వైజయంతి. అమ్మా, ఇది అందరికీ పబ్లిక్ మీట్ పెట్టి డిస్కస్ చేసే ప్లాన్ కాదు, ఇది చాలా సీక్రెట్ ప్లాన్. ఇప్పుడు నేను మీకు చెప్పింది కూడా ఎవరైనా వింటే ప్రమాదమే, అందుకే నేను చెప్పను. చూడమ్మా, ఏం జరుగుతుందో నువ్వే తెలుసుకో అని అంటాడు యువరాజ్. ఏంటో విడిపించి ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటారు వైజయంతి. ఇంకా అలా కౌశికి వాళ్ళ హస్బెండ్ అయితే ఇంటికి వస్తారు. అన్నయ్య రండి అని చెప్పి ఇంకా పాపం జగదాత్రి తీసుకువస్తుంది. కౌశికి ఆ బాబు వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా కౌశికి చేత్తో తన బాబుని వాళ్ళ హస్బెండ్కి ఇస్తుంది. పాపం కౌశికి వాళ్ళ హస్బెండ్ తన కొడుకుని ఎత్తుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ బాబు వైపు చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటారు కౌశికి వాళ్ళ హస్బెండ్. ఇంకా అందరూ వచ్చేసరిగా, ఫంక్షన్ మొదలు పెట్టేయాలి అని అంటారు సుధాకర్. ఇంకా పంతులు గారు అన్ని చూస్తూ ఉంటారు. అమ్మా, ఇంకొక 5 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉంది, అప్పుడు మీరు బాబుకి బారసాల చేస్తే తను సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందుతాడు అని చెప్తారు పంతులు గారు. ఇంకా అలా బాబుని ఎత్తుకొని హ్యాపీగా అందరూ సంతోషంగా ఉంటే కరెక్ట్గా అప్పుడే మీనన్ ఒక ప్లాన్తో ఇంటి లోపలికి వస్తాడు. ఇంకా ఇంటి లోపలికి చొరబడి ఇల్లంతా పొగబాంబులు వేసేస్తూ ఉంటాడు మీనన్. ఇంకా పొగబాంబులు మొత్తం ఇల్లంతా కమ్ముకుపోయి మొత్తం స్మోక్ అయిపోతుంది. ఇల్లంతా స్మోకీగా ఉండేసరికి ఎవరికి ఏమీ కనబడదు. ఇంకా అలా అదంతా పోవడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. 10 మినిట్స్లో మొత్తం అంతా పొగబాంబు అంతా పోయేసరికి చేతిలో బాబుండడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి. బాబు ఎక్కడా అయ్యో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. వదినా మీరేం కంగారు పడకండి వదినా, బాబుకేమీ కాదు అని చెప్పి ఇంకా ఇల్లంతా చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడ చూసినా సరే బాబు మాత్రం కనిపించడు. ఇదేంటి కేదార్, ఇలా జరిగిందేంటి అని అంటారు. నాకు అదే అర్థం కావట్లేదు దాత్రి. పాపం కౌశికి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. వైజయంతి, నిషిక, యువరాజ్ మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అబ్బోడా, ఇది నీ ప్లానే కదా అని అంటారు. అవునమ్మా, ఇప్పుడు చూడు అక్క ఎంతలా బాధపడుతుందో అని అంటాడు యువరాజ్. ఇంక పాపం జగదాత్రి కేదార్ వచ్చి వదినా బాబు కనిపించలేదు అని అంటారు. అసలు ఏంటి దాత్రి, ఎందుకు ఇలా నాకు అవుతుంది అని ఏడుస్తూ ఉంటే పాపం కౌశికి వాళ్ళ హస్బెండ్ ఓదారుస్తూ ఉంటారు. వదినా మీరేమీ కంగారు పడకండి, మేమున్నాం కదా, ఎలా అయినా బాబుని ఇంటికి తిరిగి తీసుకువచ్చే బాధ్యత మాది వదినా అని చెప్పి జగదాత్రి కేదార్ కౌశికి మాట ఇస్తారు. జగదాత్రి కేదార్ కౌశికి ఇచ్చిన మాటని విని యువరాజ్, వైజయంతి, నిషిక నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలీదు ఎవరు తీసుకువెళ్లారో, వాళ్ళు ఏమీ చేయలేరు అని అంటాడు యువరాజ్. హబ్బోడా, నాకు చాలా సంతోషంగా ఉందిరా, కానీ వీళ్ళందరి ముందు బాధపడుతున్నట్టు నటించాలి. ఇంకా బాబు ఈ ఇంటి వారసుడు ఈ ఇంటికి తిరిగి రాడు అని చెప్పి వైజయంతి, నిషిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు. కేదార్, ఖచ్చితంగా ఈ పని మీననే చేశాడనిపిస్తుంది అని అంటారు. కానీ దాత్రి, నువ్వు ఆ కేసు వెనక్కి తీసేసుకున్నావు కదా, ఇప్పుడు మీనన్కి ఆ పనే ఉంటుంది, చేయాల్సిన అవసరమేముంటుంది అని అంటారు. కేదార్, కరెక్టే కేదార్, అయితే మీనన్ కాకుండా మన శత్రువు ఇంకా ఎవరున్నారు అని అడుగుతుంది జగదాత్రి. వెంటనే ఆలోచించేసరికి అర్థమైంది, ఆ తాయారే మనల్ని ఏమీ చెయ్యలేక బాబుని కిడ్నాప్ చేసుంటుంది, కాబట్టి ఆ తాయారికి తగిన బుద్ధి చెప్పాలి కేదార్ అని అంటుంది జగదాత్రి. అవును దాత్రి, ఈ పాటికి బాబు కిడ్నాప్ అయ్యి అరగంట అయ్యింది, కాబట్టి బాబుని ఏదో చేసేలోపు మనం వెళ్ళి కనుక్కోవాలి అని అంటారు. ఈలోపు మనం ఒకసారి సాధు సార్కి కాల్ చేయాలి అని చెప్పి ఇంకా అలా జగదాత్రి సాధు నాయక్కి కాల్ చేస్తుంది. జై హింద్ సార్ అని అంటుంది. జై హింద్ జేడి, నాకిప్పుడే తెలిసింది, కౌశికి వాళ్ళ బాబు కిడ్నాప్ అయ్యాడంట కదా, దీని వెనక ఖచ్చితంగా తాయారునే ఉందని నాకు అనిపిస్తుంది. బట్ బీ కేర్ఫుల్, తను చాలా చాలా డేంజరస్, చాలా బెటాలియన్ ప్రొటెక్షన్తో నువ్వు తన ఇంటికి వెళ్ళాలి అని అంటారు సాధు నాయక్. సార్, ఆ విషయాన్ని మాకు వదిలేయండి సార్, బాబుని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత మాది, కాకపోతే మీరు మాకు ఒక హెల్ప్ చేయాలి సార్ అని అంటుంది దాత్రి. చెప్పు దాత్రి, ఏమడిగినా చేస్తాను అని అంటారు సాధు నాయక్. ఇంకా దాత్రి ఒక ప్లాన్ చెప్తుందనమాట.
వెంటనే సాధుకి ఓకే, తన పాత రికార్డ్స్ అని చూస్తాను, ఇప్పుడు వచ్చిన కేసెస్ కూడా చూస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే అయితే కేదార్, మనం జేడీకేడీగా వెళ్తే బాగుంటుందేమో అని అంటాడు కేదార్. లేదు, జేడీకేడీగా వెళ్తే మనం వస్తువమని ఖచ్చితంగా జాగ్రత్త పడి బాబుని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. అలా కాకుండా బాబు తాయారు ఇంట్లోనే ఉంది అని తెలియాలంటే జేడీకేడీగా వెళ్ళకూడదు, జగదాత్రి కేదార్లా కూడా వెళ్ళకూడదు, మనం వేరేగా వెళ్ళాలి అని జగదాత్రి కేదార్ ఇద్దరూ వేరేగా వేషం వేసుకొని ఇంకా బయలుదేరుతారు తాయారు వాళ్ళ ఇంటికి. ఇటువైపు తాయారు ఆ బాబుని, మీననైతే తాయారు దగ్గరికి కౌశికి వాళ్ళ బాబుని తీసుకొస్తాడు. తాయారు, ఇదిగో ఇదిగో ఆ ఇంటి వారసుడు అని అంటాడు మీనన్. ఇంకా వెంటనే తాయారు పని మనిషిని పిలిపిస్తుంది. ఇదిగో బాబుని తీసుకువెళ్ళి పైన నిద్రపోయేలా చేయి, వెళ్ళు అని చెప్పి బాబుని ఇచ్చేస్తుంది. అదేంటి తాయారు, వీడితో మనకేంటి అవసరం, వీని పైకి పంపించేద్దాం అని అంటాడు మీనన్. చూడు మీనన్, చిన్నప్పుడు మా నాయన నాకు ఒక మాట చెప్పాడు, ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు కానీ అన్యం పుణ్యం తెలియని పసిపిల్లల జోలికి వెళ్ళకూడదని. నేను ఎన్నో మర్డర్లు చేశా, ఎన్నో పాపాలు చేశా, కానీ పసిపిల్లల జోలికి ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళను కూడా. వద్దు, ఆ బాబుని సాయంత్రం కల్లా వేరే రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో అనాథ శరణాలయంలో పడేద్దాం. వాడి ఆచూకీ తెలుసుకోవాలన్నా ఏళ్ళకి ఏళ్ళు పట్టాలి. ఆ జగదాత్రి కుటుంబానికి కన్న బిడ్డ దూరం అయిపోయాడని వెక్కి వెక్కి ఏడవాలి. నాకు కావాల్సింది అదే అని అంటుంది తాయారు. ఓహో, ఈ పాయింట్ కూడా ఉందా అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట అభి. అయితే అప్పుడే జనాభా లెక్కల ఆఫీసర్లా వేషం వేసుకొని జేడీ అండ్ కేడీ అలియాస్ జగదాత్రి అండ్ కేదార్ తాయారు వాళ్ళ ఇంటికి వస్తారు. ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తూ ఉంటుంది దాత్రి. హే, ఎవరు మీరు అని అడుగుతారు తాయారు వాళ్ళ తమ్ముడు అభి. మేము జనాభా లెక్కల కోసం వచ్చాం, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని అడుగుతుంది దాత్రి. వెంటనే తాయారు దాత్రి కేదార్ని గమనిస్తుంది. ఏంది, జనాభా లెక్కల కోసం వచ్చారా? అయితే రాసుకో, నా పేరు తాయారు, నా పెనివిటి మాజీ మినిస్టర్, కానీ ఒక ఇద్దరి ఆడవాళ్ళ వల్ల పైకి పోయాడు. వాళ్ళపై పగ తీర్చుకుంటా, మీకు పని తగ్గిస్తా, జనాభా లెక్కల్లో వాళ్ళిద్దరినీ కూడా లేకుండా చేస్తా, అప్పుడు రాసుకో సరేనా అని అంటుంది తాయారు. ఏంటి మేడం, మీరు చాలా క్రూయల్గా ఉన్నారు. అయినా దేవుడు ఎవరిని ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేస్తాడు మేడం. మీరు ప్రాణాలు తీయాలంటే వాళ్ళు వెళ్ళిపోతారా ఏంటి? తాడిని తన్నేవాడికి తలదన్నేవాడు ఒకడు ఉంటాడనే సామెత మీకు గుర్తుండే ఉంటుంది కదా మేడం అని అంటాడు కేదార్. ఒక్కసారిగా తాయారు కోపంగా చూస్తూ ఉంటుంది. సరే, మనకు అవన్నీ ఎందుకులే కృష్ణ, పద వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. ఏయ్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అని అంటుంది తాయారు. మమ్మల్ని ఎక్కడ చూసుంటారు, కాసేపట్లో చూస్తారులేండి కృష్ణుడు పుట్టిన జన్మస్థలాన్ని అని చెప్పి అక్కడి నుండి ఇంకా మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుందనమాట జగదాత్రి అని కేదార్. ఏంటి జనాభా లెక్కలన్నారు, ఇల్లంతా చూశారు కానీ ఏం కనిపించట్లేదే అని చూస్తూ ఉంటాడనమాట అభి. దాత్రి, తాయారు చాలా డేంజరస్గా ఉంది అండ్ మనకి బాబు ఆచీకి కూడా తెలియలేదు, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక 5 minutes కేదార్, బాబు ఇంట్లోనే ఉంటే ఖచ్చితంగా బాబుకి సంబంధించిన విషయాలన్నీ చూసుకుంటారు, ఒకసారి ఆవిడని గమనించు అని తాయారు ఇంటి బయటికి వస్తున్న పని మనిషిని చూస్తారు. ఆవిడ ఇప్పటికిప్పుడు సడన్గా బయటికి వెళ్తుందంటే ఏదో తీసుకువస్తుంది, అది ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆవిడ ఒక డైపర్స్ ప్యాకెట్ అండ్ సిర్లాక్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ వాటిని తీసుకొని లోపలికి వస్తుంది. దాత్రి, తను మిల్క్ పౌడర్ తీసుకువస్తుంది అని అంటాడు కేదార్. అయితే డౌట్ లేదు కేదార్, బాబు ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉన్నాడు, ఇప్పుడు మన యాక్షన్ స్టార్ట్ చేయాలి. కిరణ్, రమ్య అని కాల్ చేస్తారు. మేడం, కేసు రెడీగా ఉంది మేడం. ఒక 2 days బ్యాక్ ఒక అబ్బాయి మిస్ అయ్యాడు, ఎక్కడ వెళ్ళిపోయాడో తెలీదు. ఆ కేసు ఇక్కడ ఈ ఏరియాలోనే జరిగింది మేడం, అది మీకు హెల్ప్ అవుతుంది అని అంటాడు కిరణ్. థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా కేసు తీసుకొని లోపలికి వెళ్తుందనమాట జేడీ తాయారు ఇంటికి. ఏయ్, ఏంది జేడీకేడి, మీరెందుకు వచ్చారు అని అడుగుతుంది తాయారు. ఆ సర్చ్ వారెంట్ తీసుకొని వచ్చాం తాయారు, ఒక అబ్బాయి మిస్ అయ్యాడు, 2 రోజుల నుండి కనిపించట్లేదు, కాబట్టి ఈ ఏరియాలో ఉన్న అన్ని ఇళ్లల్ని సర్చ్ చేయమని చెప్పి మాకు పైనుండి ఆర్డర్స్ వచ్చాయి, కాబట్టి మీ ఇంటిని కూడా నేను సర్చ్ చేయాల్సిందే. బాయ్స్,
సర్చ్ చేయండి అని అంటుంది ధాత్రి. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది తాయారు. ఏయ్ ఏంది, ఇప్పుడే మీ డీజీపీతో ఫోన్ చేపిస్తా అని అంటుంది తాయారు. ఫోన్ను కూడా పని చెయ్యవు తాయారు, జామర్ ఆన్ చేసి పెట్టా అని అంటుంది ధాత్రి. ఇంకప్పుడే మొత్తం వెతుకుతూ ఉంటే బాబుని తీసుకున్న పని మనిషి అయితే దాక్కుంటుంది. ఎవరు లేరు మేడం అని చెప్పి సైగ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే బాబు ఏడుపు వినపడుతుంది. వెంటనే బాబు అక్కడే ఉన్నాడు అని అర్థమైపోయి జగదాత్రి అండ్ కేదార్ కేడి ఇద్దరు ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి పాపం బాబుని ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా బాబు దగ్గరికి వస్తారనమాట జగదాత్రి అండ్ కేదార్. పాపం జేడి ఆ బాబుని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా బాబుని తీసుకొని కిందకి వచ్చి ఈ తాయారు వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. జేడి, ఛీ, నువ్వు ఇన్ని రోజులు ఒక మనిషి కాదు మృగం అనుకున్నాను, కానీ మృగాలు కూడా నీ పేరెత్తితే సిగ్గుపడతాయి. పసి బాబు, అన్యం పుణ్యం తెలియని లోకాన్ని చూడని పసి బాబుపై నీ ప్రతాపాన్ని చూపిస్తావా, నీ కోపాన్ని చూపిస్తావా? అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది జేడి. ఏయ్ ఏంది ఎక్కువగా మాట్లాడుతున్నావు అని తాయారు చెయ్యెత్తేసరికి చెయ్యి వంచి తాయారు 2 చెంపలపై పడేలని కొడుతుంది జేడి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాయారు. కిరణ్, రమ్య, బాబుని కిడ్నాప్ చేసిన కేసులో ఈ తాయారుని అరెస్ట్ చేయండి. తాయారు వెళ్ళి మీ పెనివిటి అంటావే నీ భర్త, అతను ఏ ప్లేస్లో అయితే కూర్చున్నాడో ఆ ప్లేస్లోనే కూర్చొని టైంపాస్ చేసుకో పో. రమ్య, కిరణ్ జాగ్రత్త అని చెప్పి ఇంకా అలా తాయారుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేలా చేస్తుంది జేడి. తాయారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా కేదార్ అని జగదాత్రిని చూసి బాబు నవ్వుతూ ఉంటాడు. చూసావా కేదార్, వీడికి అన్నీ తెలిసిపోయాయి. సరే పద, వదిన మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి బాబుని తీసుకొని బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇటువైపు పాపం కౌశికి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏడుస్తూనే ఉంటుంది. అమ్మ కౌశికి, కనీసం ఈ వాటర్ తాగమ్మా అని అంటారు సుధాకర్. లేదు బాబాయ్, లేదు, నా బాబు వాడు కనిపించేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని ఏడుస్తూనే ఉంటుంది. ఇంకెక్కడా ఆ బాబు, వాడిని ఎప్పుడో ఊరు దాటించేసి ఉంటారు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు వైజయంతి. అప్పుడే కరెక్ట్గా కౌశికి బాబుని తీసుకొని ధాత్రి అండ్ కేదార్ వస్తారు. ఇంకా వాళ్ళిద్దరినీ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి. బాబు అని చెప్పి ఇంకా బాబుని ఎత్తుకొని వస్తూ ఉంటే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది యువరాజ్కి. వదినా, ఇదిగోండి, ఇంకా మా బాధ్యత అయిపోయింది. అన్నయ్య, అందరూ రెడీ అవ్వండి, బారసాల ఫంక్షన్, బాబుని ఉయ్యాల్లో వేయాలి కదా అని అంటుంది ధాత్రి. ఇంకా అందరి కంట్లో సంతోషాన్ని నింపి అందరి ముందు హ్యాపీగా బారసాలు జరిపిస్తూ కౌశికి అండ్ వాళ్ళ హస్బెండ్ కలిపి బాబుని ఇంకా ఆ ఉయ్యాలలో వేస్తారు. అలా ఇంకా పేరేం పెడుతున్నారు అని అందరూ అడిగేసరికి బాబు పేరు రాజనందన్ అని చెప్తారు. ఇంకా ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొడుతూ హ్యాపీగా ఉంటారు. యువరాజ్, వైజయంతి, నిషిక మాత్రం చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.